కావలి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం రూపొందించినట్లు కావలి జిల్లా సాధన సమితి సభ్యులు కరవది భాస్కర్ పులి చక్రపాణి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద శనివారం కావలి జిల్లా ఏర్పాటు చేయాలనే కరపత్రాన్ని వారు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆవిష్కరించిన కరపత్రాలను సెంటర్లో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్, చక్రపాణి, పులి రజని మీడియాతో మాట్లాడారు. ఈ కరపత్రంలో అనేక విషయాలు పొందుపరిచి ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజల్లో మేధావుల్లో విస్తృతంగా చర్చ జరగాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు మంత్రుల కమిటీలను వేసిందన్నారు. ఈ మంత్రుల కమిటీ త్వరలో కావలికి వస్తుందన్నారు. వారికి కావలి జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను, డిమాండ్ను బలంగా వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యువ న్యాయవాది అక్కిలిగుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు. కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలి. సాధిద్దాం కావలి జిల్లాను వెంటనే ఏర్పాటు చేద్దాం. సాధిద్దాం కావలి జిల్లాను వెంటనే సాధిద్దాం. పోరాడదాం కావలి జిల్లా కోసం. పోరాడదాం కావలి ప్రాంత అభివృద్ధి కోసం. పోరాడదాం కావలి జిల్లా సాధన కోసం. సాధిద్దాం కావలి జిల్లాను. పోరాడదాం కావలి జిల్లా కోసం. పోరాడదాం కావలి జిల్లా కోసం. ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే. ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే. ఇలాంటి వాళ్ళందరూ కూడా పరిశ్రమలో ఉద్యోగాలు వస్తాయి కదా, అది దానివల్ల చదవండి. ఏర్పాటు చేయాలి కావలి జిల్లాను వెంటనే. సాధిద్దాం కావలి జిల్లాను వెంటనే. సాధిద్దాం కావలి జిల్లాను వెంటనే. అంతే పట్టుకోండి, అంటే ఒకసారి అటు తిరగండి. అటు తిరగాల, నువ్వు అటు తిరగాల. తొలిగా కరపత్రిక విడుదల చేయడం జరిగింది. ఆ మహనీయులు స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మేము జిల్లా చేయాలని పోరాటంలో భాగంగా మన సోమవారం ఆర్డీఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ అర్జీ రూపంలో ఈరోజు కరపత్రిక రూపంలో అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా కరపత్రికని విడుదల చేయాలని ఈరోజు అనుకొని విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ కరపత్రిక జనాల్లోకి వెళ్ళి విస్తృత చర్చలు జరిగి, ఇంకా కూడా మేధావి వర్గాల్లో అన్ని రాజకీయ పక్షాలు అన్నింటిలో కూడా చర్చలు జరిగి, అందరూ కూడా ఈ జిల్లా ఆవశ్యకతను ఎంత వరకు అవసరమో వాళ్ళందరూ కూడా వాళ్ళ సూచనలు, సలహాలు ఒక సందర్భంలో అందరూ కూర్చొని చర్చించి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ మన జిల్లాకి జిల్లా ఏర్పాటు చేసే మంత్రుల కమిటీ కూడా రావడం జరుగుతుంది ఈ వారంలో. వారికి కూడా వినపం చేయాలని అనుకుంటున్నాము. ఈ లోపల కూడా జనాలు అందరికీ కూడా చర్చలు జరిపి ఒకరోజు కార్యక్రమం పెట్టుకొని మేధావి వర్గాలు అందరూ కూడా ఎలా కలుపుకోపోవాలి, అందరిని ఎలా ముందు కలిసి పోరాడాలి అని నిర్ణయించుకొని తదుపరి కార్యక్రమాలు ముందుకు పోవాలని నిర్ణయించుకొని ఈరోజు తొలిగా కరపత్రిక విడుదల మన పొట్టి శ్రీరాములు స్ఫూర్తితోటి ఈరోజు ఆయన విగ్రహం ముందు విడుదల చేయడం జరిగింది. ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది. అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో కావలిని జిల్లాగా మార్చాలనే సదుద్దేశంతో నూతనంగా కావలిని జిల్లా ఏర్పాటు చేస్తే మన ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు, అలాగే ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. కందుకూరు, కోవూరు, పాత అల్లూరు, కావలి, ఈ ప్రాంత ఉదయగిరి అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక జిల్లాగా ఏర్పడితే కేంద్ర బిందువుగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు ఇవన్నీ ఉండడం చేత అభివృద్ధి అనేది వేగవంతంగా ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడాను మెరుగుపడతాయి అనే ఉద్దేశంతో కావలిని జిల్లాగా ఏర్పాటు చేయాలని
సోమవారం రోజున ఆర్డీఓ గారికి మేము వినతి పత్రం అందజేశాము. దానికి స్పందనగా అనేక మంది మేధావులు మాకు స్వంతగా సూచనలు సందేశాలు మాకు పంపించడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రోత్సహించారు. ఈ ఉద్యమంగా కొనసాగాలి అనే సదుద్దేశంతో ఈరోజు కరపత్రికను విడుదల చేసి ప్రజల్లోకి మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో మేము ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఈ కరపత్రికను విడుదల చేయడం జరిగింది. ఇది రేపటి నుంచి మీ అందరికీ అందుబాటులో, మీ అందరికీ కూడాను మీ ఇళ్ళకే చేరుతుంది. మీరందరూ కూడాను దీని గురించి చదివి చర్చించి మేధావులు, విద్యావంతులు, సాధారణ ప్రజలు అందరూ కూడాను హర్షించే ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకురావాలి అంటే అది అఫీషియల్ గెజెట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి త్వరలో మంత్రుల రాక, ప్రత్యేక జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొనసాగుతున్న కావలి జిల్లాగా మార్చాలనే మా సంకల్పాన్ని ప్రజాబలంతో ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది. ప్రజలారా, ఈరోజు కావలి జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ కావలి జిల్లా సాధన సమితి సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఒక కరపత్రాన్ని విడుదల చేస్తున్నాము. ఈ కరపత్రం యొక్క ఉద్దేశం ఏమిటంటే కావలి జిల్లా ఏర్పడడానికి ఉన్నటువంటి ఆవశ్యకత, కావలి జిల్లాగా ఏర్పడితే వచ్చేటువంటి లాభము, కావలి జిల్లాగా ఏర్పడకపోతే వచ్చేటువంటి నష్టాలను వివరిస్తూ ఈ కరపత్రాన్ని మేము విడుదల చేస్తా ఉన్నాం. ఈ కరపత్రం ద్వారా ప్రజలు ఈ జిల్లా ఏర్పడడానికి ఉన్నటువంటి ఆవశ్యకతను తెలుసుకొని మా ఉద్యమంలో కలిసి రావడానికి ఈ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ప్రధానంగా భవిష్యత్తులో నెల్లూరు జిల్లా అనేది తీవ్రంగా నష్టపోబోతూ ఉంది. అలానే దాంట్లో కావలి ప్రాంతం మరింత నష్టపోతూ ఉంది. ఈ క్రమంలో విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది, జాతీయ రహదారి ఉంది, అట్లనే రైల్వే మార్గం ఉంది, రామాయపట్నం పోర్టు ఉంది, అట్లనే అనేక రకాల పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మనం కావలి జిల్లాగా చేసుకోకపోతే మన భవిష్యత్తు తరాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకని మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని కావలి ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించి మా పోరాటంలో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా కావలి కేంద్రంగా కందుకూరు, కోవూరులోని ఉత్తర ప్రాంతము, ఆత్మకూరులోని ఉత్తర ప్రాంతము, అట్లనే కందుకూరు, ఉదయగిరితో కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కావలి జిల్లా ఏర్పడటం అనేది చాలా అవసరము. భవిష్యత్తులో కావలి ప్రాంతం అనేది కావలి యొక్క అభివృద్ధి ఆగిపోతూ ఉంది. ముందు తరం భవిష్యత్తు కూడా అంధకారం కాబోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కావలి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రముఖులు ఈ ఉద్యమానికి కలిసి రావాలని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన జిల్లాని ఏర్పాటు చేసుకుంటేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కావలి జిల్లాగా ఏర్పాటు చేయడానికి జరిగే సాధన ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు కూడా కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.